ఏమన్నా లాజిక్ మాట్లాడుతున్నావు? మర్యాదగాడిని అప్పగించు, లేదంటే గాడిని ఎలా తీసుకెళ్లాలో మాకెరకనే. అయిపోయిండ్రా కథ. ఏంద్రా ఎంకరం తీసుకోపోతావు? తోలుకోపోతావే? నా ఎంకరం తోలుకోపోతావు? అరే కబాయ్ ఎమ్మెల్యే కొట్టావు. అరే నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటివే? నడువే నా ఎంకరం అరే వాడు ఇద్దరు తీసుకున్నాక ఇచ్చతా నీకు ఇచ్చదేంద్రా పక్షే బాస్ నీ లంగమతి ఎవరు ఊరుకో పెద్దమ్మా, ఇందులో ఆయన తప్పే ఉంది. బోల్ డబ్బులు పెట్టి మీటింగ్ పెట్టాడు, అది నా వల్ల అప్సెట్ అయింది, అందుకే నా వెంట పడ్డారు. మీరు ఉండండి, అంతే అంతే. నువ్వు వెళ్ళండి వెళ్ళండి. వస్తానన్నా. అక్క నేను బీపీ తగ్గించుకోరా, నీ ఆరోగ్యం గురించి చెప్తున్నాను అక్క. మీరు వెళ్ళండి సార్. పెద్దమ్మా అతను చెప్పింది నిజమే, నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి. గట్లనే తక్కువ చేసుకుంటా. ఏంది భయ నారాయణ ఊరుకూరుకొని రమ్మంటివి? మన ఎంకాయకి పెళ్లి గిట్లు ఏమైనా సెటిల్ అయిందా? వీడికి ఇంకా పెళ్లి అవ్వదన్నా, అందుకే మేము ఇద్దరం కలిసి పుణ్యక్షేత్రాలకు పోదాం అనుకుంటున్నాం. ఆ విషయం నీతో చెబుదామని. ఏం మాటలు బాబాయ్? లేకపోతే ఏంట్రా, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతిలో పెట్టిపోయాడు. ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది. అరే ఇప్పుడు ఏమైందని ఎంకన్నను బంగారం లెక్క పెంచితివి. పెంచితే సరిపోతుందా? వీడికి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం. మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి, తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి. ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేసి. బాబాయ్ జీవితం తోట లాంటిది, అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం. తోటకూరతో పప్పు చేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, అంతేగాని రసం సాంబార్ చేసుకోలేం కదా. సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? సంబంధం ఉంది పిన్ని, నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా. నా చిన్నప్పటి నుంచి ఏ మాట చెబుతున్నాడు. ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి. తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది. అంతెందుకు, ఆకాశంలో సూర్యుడు 1000 రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టుంటుంది. సూర్యుడు పక్కన నుంచుంటే కనిపించేది అమ్మాయి కాదు, యముడు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే. మంచిగా? మరి ఇప్పుడు మన ఇంటికి వచ్చేది కోడిపిల్ల కాదు, ఆడపిల్ల. కోటి ఆశలతో వస్తుంది. అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా కొన్నాను. రేపు నానో కారు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పెళ్లికి రెడీ. జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడమే లేటు. చూసావా అన్న, ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు. వీడికి జన్మలో పెళ్ళేయట్లేదు. ఇక మన పోదాం పదవే. నువ్వు పరిశ్రమ కుక. మన ఎంకన్న జాతకంలో దోషం గిట్లుందేమో జర చూపిద్దాం. ఏంది భయ పంతులు, గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి. చూడటం లేదు మల్లేష్, వెతుకుతున్నాను. బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కి జాతకానికి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. అర్థమైంది. డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పావురా? డిసెంబర్ 13. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. ఎదవ తెలివితే అట్లు చూపించకండి. ఎందుకండి తక్రారు? 1985 అని ఇక్కడ మెన్షన్ చేశాడు. బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు? అబద్ధం చెప్పినప్పుడల్లా అలా కొట్టుకుంటాడండి. నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా? వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం? అసలు విషయం నేను చెప్తాను పంతులు గారు. మీరు ఆగండి, నేను చెప్తాను. ఏంటి అప్పుడు పుట్టావా? అప్పుడు పుట్టకూడదండి. ఎప్పుడైనా పుట్టొచ్చు. ఈ డేట్ అయినా కరెక్టేనా? నేను అబద్ధం ఎప్పుడు ఒకసారి చెప్తాను. ఓహో, అదొకటి ఉందన్నమాట. ఇప్పుడు సెట్ అయింది. అయితే నా డ్రీమ్ గర్ల్ తో మ్యాచ్ సెట్ అయిపోద్దా? గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి. క్లమ్జీగా ఉంది. పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా? నో నీడ్ మా. అయితే పెళ్ళప్పుడు చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ లాగే నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా. పలాసా గారు, మీకు చూడటం రాదని చెప్పండి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితంతో ఆడుకోవద్దు. బాబుకి ఆవేశం ఎక్కువ. పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు. నన్నే శంకిస్తున్నాడు మల్లేష్. ఏలే జర పరిశ్రమలో ఉండి అట్లా మాట్లాడతాండు. నువ్వే మంచి మనసు చేసుకుని ఇష్టం ఎందుకు చెప్పరాదు? దాన్నే ఉందిలేరా మళ్ళీ. బాబుకు త్వరలో విదేశీయానం ఉంది. ఇది కరెక్ట్ గా చెప్పారు. నీకు దైవభక్తి కూడా ఎక్కువ. ఇది కరెక్టే. ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్. మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి? ఈ టైప్ సిచ్యువేషన్స్ లోనే నేను గవ్వలు నేను నమ్ముకున్నాను. మిమ్మల్ని నమ్ముకున్నాను. ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను. అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది, ఆహా. తిరగబడితే నీ పెళ్లి అవదు. సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం. ఏంట్రా మళ్ళీ ఇది? దేనికైనా లిమిట్ ఉంటుంది కదా. నువ్వు వెయ్యరాదు పంతులు. నోటుకొచ్చి వేస్తానమ్మా. పోదకూడదు బాబు. జాతకం మనం రాయకూడదు, ఉన్నది చదువుకోవాలి. దీని అర్థమైంది పంతులు గారు. మీవాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు. అలాంటి మాటలు అనొద్దు పంతులు గారు. ఇంకోసారి ట్రై చేయండి. తప్పు బాబు. సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. అది కాదు, ఇంతకు మీరు సరిగా కలపలేదు. ఏం పెద్దమ్మా? పిల్లగాడు చెప్తున్నాడు కదా, ఇంకో పాలంటే ఏ రాదయ్యా. ఆవేశపడకండమ్మా, అలాగే వేద్దాం. ఏముంది ఇందులో? ఒకసారి కాపాడుతు లేస్తున్నాడు.
నువ్వు కల్ చూసావా, ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో. దానికి దీనికి సంబంధం ఏంటండి? నిజానికి జాతకం వల్ల లైట్లు పేలకూడదు. ఇల్లు పేలిపోవాలా? పంతులు గారు ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క ఫోటో తీసుకుందాం. నువ్వు కూర్చోమ్మా, గవ్వ కాంబినేషన్ కావాలి. ఎందుకండి? గవ్వ నిలబడడం ఎవరైనా చూసావా? పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. ఫోటో జంక్ చేసే ఇంక నువ్వు లేవచ్చు రమణ. ఉమ్. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి, లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు. ఇంకోటి ఉందమ్మా, త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు. దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. భైరాగి, వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు. చూసారా ప్రసాద్ గారు, స్కెచ్ అంటే ఇలా ఉండాలి. మనం మీరు వేశారు బుర్ర తక్కువ స్కెచ్. ఇప్పుడు చూడండి, చేజులు లేవు, చావులు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి. నీ తొక్కలో రూల్స్ ఆపి ఒకసారి వెనక్కి తిరిగి చూడవా. ఏంటండి నీలాంటి బుర్ర తక్కువ నమ్ముకొని వచ్చినందుకు నాకు జరగాల్సిందే జరిగింది. వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు. పానీ వయ్యా బాబు. ప్రసాద్ గారు, ప్రాబ్లం వచ్చినప్పుడు పానిక్ అవ్వకూడదు. ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి. పూజ గారు మీరు కూడా స్పీడ్గా పానీ వయ్యా బాబు. టెన్షన్ అవ్వకండి. మళ్ళీ అడవుల్లోకి ఎక్కడికయ్యా? హైవేలో ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి. ఇదైతే ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా పానీ వయ్యా బాబు, చచ్చిపోయేటట్టున్నాను. మీరు అటు ఇటు కదలకండి, బ్యాలెన్స్ తప్పుద్ది. అలాగే. అయ్యి బాబు, వెంకటరమణ, మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావయ్యా. రైట్ కట్ చేయి. అది కాదు సార్, ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దేమో. చెప్పింది చేయవయ్యా. అది కాదండి. దట్స్ ఆల్. సరే. ఏమయ్యా, కడుపుకు అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నాం, నీ మాట వింటేనే దరిద్రం. ఛీ! ఈ ఊళ్ళో పడేటయ్యా. నోరు పూసుకొని కూర్చోండి. డీటెయిల్స్ కావాలి, డీటెయిల్స్. ఇప్పుడు అర్థమైంది ఎందుకో. అది సివిఆర్. వాళ్ళతో రాకుండా యాదవ్ సెపరేట్గా ఏం చేస్తున్నారు? దా, రా. ఇటెక్కడికయ్యా? చెప్తాను ఉండండి. నేను పోయాక చెప్తావా? కాసేపు నోట్ మూసుకొని కూర్చోండి. అదమ్మా, ఏమైనా తినేసి వద్దాం. నాకు ఆకలిగా లేదు మావయ్య, మీరు వెళ్ళండి.
పర్లేదండి, పార్సిల్ తీసుకొద్దాం, తర్వాత తింటారు. ఇంకా రాడంటే ఆయుడు. మీరు ఆకలికి అసలు ఆగలేదు ప్రసాద్ గారు. ఈ టైంలో ఫోన్ ఎవరు? భద్రప్ప. అయ్యో ఎత్తదయ్యా. ఉన్నాను సార్, ఫుడ్ వచ్చే లోపల కాసేపు టైం పాస్ చేద్దాం. వాడితో టైం పాస్ హలో అయితే. హలో, ఎక్కడున్నారా? ఎంతకంటే తెంగర క్వశ్చన్ ఉంటుందిరా. ఎక్కడున్నావు చెప్తావరా? నువ్వు పూజని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేశావు. ఏదో రొటీన్ డైలాగ్ వద్దు, ఏమైనా కొత్తవి ఉంటే చెప్పు. పూజని మాకు అప్పచెప్పు. నీకెంత డబ్బు కలితే అందిస్తా. కొత్తవి చెప్పమంటే మళ్ళీ చెత్తవి చెప్తావేంట్రా? వెంకీ నాట్ ఫర్ సేల్. ఏ ప్రసాద్ గారు? అసలు పూజని ఎందుకు తీసుకెళ్లేవరా? బుర్ర తక్క ఏదవా, ఎందుకు తీసుకెళ్తారా? ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను. ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావు అనుకో, ఫోన్ కట్ చేసేస్తాను. కొత్త ఏమైనా ఆలోచించు. పూజ నిన్ను ప్రేమించట్లేదు, యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తోంది. కొత్తవి చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా? ఇది అబద్ధం కాదు, నిజం. మా ప్రసాద్ బాబాయ్ ఒక 420 గాడు. వాడు నిన్ను వాడుకుంటున్నాడు. రే ప్రసాద్, ఏంటయ్యా? పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా? అది కాదయ్యా. ఏది కాదురా, ఈ రోజు నీ రక్తం దాకేస్తాను. తాగేవయ్యా, తాగే. ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు. అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు. అంటే వాడు చెప్పింది నిజం కదా? నిజం కాదా అని అడుగుతున్నావా? ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు, పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా. ఆ దరిద్రుడి మాటలు విని అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను. నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను. అంత మాట అనకండి, మొత్తం నాశనం అయిపోతుంది. ప్రసాద్ ప్లీజ్, ఏదో నోరు జారీ. సర్లే, నేను మంచోడు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయకు. అస్సలు చేయండి. ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి. రండి. చెప్పజాయ్. పూజ, నేను ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాను. నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? ఎస్, ఐఎమ్ సేఫ్. సరే, 4 o'clock ఫ్లైట్. మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. పూజ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు పార్సిల్ తీసుకొని వచ్చే. ఉండండి సార్, కలిసి వెళ్ళిపోదాం. చెప్పింది చెయ్యి. సార్, పూజకి మాత్రం ఏం చెప్పకండి. చెప్పలే. మావయ్య, వెంకీ ఎక్కడా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా. మనల్ని హైదరాబాద్ లో కలుస్తానన్నాడు. బండి స్టార్ట్ అవట్లేదండి. అడిగొచ్చు. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి. నమో వెంకటేశ్వర. చూసారా, దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. వెంకటరమణ, ఎయిర్పోర్ట్ పోనీ అమ్మా. ఎయిర్పోర్ట్ ఏంటండి? పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు. ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఓ, మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా? మీ పెళ్లికే వస్తున్నారు. పోనీ అమ్మా. పూజ, ఆర్ యు ఓకే? హలో, ఎవరైతును? పేరు వెంకటరమణ, ముద్దు పేరు వెంకీ, వృత్తి వెంట్రులాక్విజం, ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి, ఇష్టమైన కూర. అసలు మీరెవరు? పూజను చేసుకుపోయేవాడు. ఇలా షాక్ అయ్యేటండి. చచ్చిపోలేదు. అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు. వీళ్ళ ప్రేమ విషయమా? మళ్ళీ షాక్ అయ్యేటండి. నువ్వు రావా చెప్పి. ఎక్కడికండి, ఇక్కడే చెప్పొచ్చు కదా. పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో వినాలని ఉంది. మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏం బాగుంటుందయ్యా? నువ్వు పదవయ్యా. కరెక్ట్. మీ క్లోజ్ ఫ్రెండ్ అండి? అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు. అదయ్యా జరిగింది. వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను. అంతే కదా? అంతే. మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చేలోపు మనం జంప్ అయిపోదాం. ఓకే ఓకే, కమాన్. అది వచ్చేస్తున్నారు. ఏమండి, మొత్తం విన్నారా? విన్నాను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది ఏంటండి, అదిరిపోవాలి. మాది కొత్త లవ్ స్టోరీ కదా. సర్లేవయ్యా, బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా, జట్లా తలనొప్పి. నువ్వు వెళ్ళి ఒకసారి నేను టాబ్లెట్ తీసుకురా. మళ్ళీ వెళ్ళి తీసుకురావటం ఏంటండి? ఎట్టైనా మా ఇంటికి వెళ్తున్నాం కదా, అందుకే తీసుకుని వెళ్ళిపోదాం. అది కాదయ్యా, లగేజ్ రావడం లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే. మీ మామయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి. పూజ, లెట్స్ మూవ్. ఆగు, వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం. వాడు కార్ ఎక్కడం, మనం జంప్. వెంకీ, ఏంటండి? ఐఎమ్ సారీ. ఈ మాత్రం దానికి సారీ ఎందుకండి? మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి? మీరు మాట్లాడుతూ ఉండండి, వచ్చేస్తాను. ఫ్లైట్ టైం అయింది, పదండి. పూజ రమ్మా. అదే నా ప్రాబ్లం. పూజకి ఆ మనీ మ్యాటర్ కొంచెం. ఓకే.
రే భద్రప్ప ఏంట్రే మొరటి పనులు? ఇందాక వాళ్ళు నన్ను వాడుకుంటున్నారని చెప్పావు కదూ. నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేదురా. పూజని ప్రేమించింది నేను, పెళ్లి చేసుకోబోయేది నేను. ఇది ఫిక్స్ అయిపో. మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు. ఏంద్రా నువ్వనేది? పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా. పూజ ప్రేమించింది ఎవరినో కాదు, ఆ వెంకీగాడినే. ఫ్లైట్ కి టైం అవుతుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కనుక్కోండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నోరు మూసుకొని కూర్చోండి. కంగారు ఎక్కు. చెప్తాను కదా. చెప్తాను నా కొడుకులు. నన్ను పూజని విడిదీయాలని చూస్తారా? ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెంకీ వెంకీ కూల్ కూల్ కూల్. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. రిలాక్స్. ఇప్పుడు దాకా నా వైలెంట్ యాంగిల్ చూశారు. ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు. రండి. అరే వా, పిల్ల మీ మంచిగున్నదిలే. జంట అయితే చూడ ముచ్చటగా ఉన్నది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టినట్టుంది. మా ఎంకన్నా ఉట్టి బుద్ధ అవతారం. ముద్దు ముచ్చట ముందుగాల నువ్వే షురు చేయాలి. ఏమండి ఏంటి వీళ్ళు? ఎంకన్నా కోడలిని తాజ్మహల్ కి తోలుకపో. అలాగే రండి. నువ్వు రామ్మా, రా, రా. ఏ యూరోప్, మీరు అడగందుకే డిస్టర్బెన్స్. రే మైసమ్మ, ఇలాగ మన గోడౌన్లో బస్సు ఏర్పాటు చేయి. ఇగో కుడి కాలు ముంగట పెట్టి రామ్మా, రామ్మా. పిల్ల సిగ్గుపడుతున్నది. వాడి పెళ్ళాంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్ని దినాలు వాళ్ళ పిన్నం ఇంట్లోనే ఉన్నాడమ్మా. ఓ వెంకన్నా, నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు. పూజ గారు, మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది. ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్. నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు. మా అమ్మ నాన్న ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు. అమ్మ ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని. అందుకే ముందుగానే అన్ని సమకూర్చాను. ఏంటి పూజ, ఏమైందండి? మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా? ఒక్క నిమిషం. అమ్మా పూజ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. నువ్వేం భయపడకమ్మా. వెంకి నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది. అమ్మ పూజ, ఇంకెప్పుడు ఇక్కడికి ఫోన్ చేయక. అవసరమైతే మేమే ఫోన్ చేస్తాం. ఎవరైనా వింటే ప్రమాదం. అలాగే. ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి?
మీరు నాకన్నా సెన్సిటివ్ అండి. నేనన్నా అప్పుడప్పుడు అబద్ధాలాడి లంపలు వేసుకుంటాను. మీరు అబద్ధాలాడరు, ఎవరిని హర్ట్ చేయరు. మరీ ఇలాగైతే బతకడం కష్టం సుమా అండి. ఏంటి ప్రసాద్ గారు ఇది? మనం ఇక్కడ కూర్చుని దిక్కుమాలలో టీ తాగుతున్నాం. వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నారు. ఏం చేయమంటావు భయ్యా, సిచ్యువేషన్ అలా వచ్చింది. అదిగో ఆవిడ చూడు, పాను నవ్వులుతున్న పావునవ్వులా లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి పూజను తీసుకొని మన దారిని మనం వెళ్ళిపోతాం. నారాయణ హోటల్కి 50 లీటర్లు. రాసే లెక్క. నమస్తే అక్క. నమస్తే నమస్తే. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడు. మాట్లాడు. ఏంద్రా నీ లొల్లి? ఇక్కడ నేను పెద్ద మనిషి తోటి మాట్లాడుతున్నా. శంకర్ గారు దొరికిందాడు. ఏంద్రా శంకర్ గా ఎన్ని దినాలు నా కళ్ళు కప్పి తిరుగుతావు నా బట్టే బాచ్. నువ్వు నీ చెల్లెలు కలిసి మా పిల్లగాని దవాఖాన పాలు చేయలే. ముందుగా ప్రేమించినట్టు నాటకం ఆడి ఎంత తిరిగి పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు బాగా పైసగల్ల పోరని చూసి పెళ్లి చేస్తానంట. అవును నా చెల్లెలు మీ పోరగానికి ఇచ్చి పెళ్లి చేస్తాక ప్లీజ్ అక్క. నడు నీ తల్లి. చెప్పుతా మీ ఏదో మాట్లాడాలంటివి. ఏం లేదక్క, ఎంకన్న పెళ్లికి నీకు పట్టు చీర పెడదామని. మా ఎంకన్న పెళ్లికి నువ్వు పెట్టుడైందయ్యా? మేమే నీ పట్టు పంచలు పెడతాం. అట్టనే అక్క.